Hello students, welcome back to English Sampradaya YouTube channel. ఈ వీడియోలో మనం passive voice గురించి నేర్చుకుందాం. Active voice and passive voice ఇవి మనకి ఎగ్జామ్స్ దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫ్రమ్ ఎనీ లెవెల్ క్లాస్ 10 లెవెల్ టు ఐఏఎస్ వరకు 10 క్వశ్చన్స్ ఉంటే 1 or 2 డెఫినెట్ గా యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ కన్వర్షన్ కానీ ఎర్రర్ కరెక్షన్ లో వాయిస్ చేంజింగ్ కానీ కంపల్సరీగా ఉంటుంది. ఇక రిటర్న్ ఇంగ్లీష్ లో రిపోర్ట్ రైటింగ్ లో న్యూస్ రాయటంలో పాసివ్ వాయిస్ ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల పాసివ్ వాయిస్ మీద ఈ వీడియోలో కంప్లీట్ గా మనం దృష్టి పెడదాం. ఈ వీడియోలో మనం యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి, అసలు ఎవరు యాక్టివ్ గా ఉంటారు, పాసివ్ గా ఎవరు అవుతున్నారు. యాక్టివ్ గా ఉండడం అంటే చురుగ్గా ఉండడం, పాసివ్ గా ఉండడం అంటే స్తబ్దుగా ఉండడం. when we use the passive voice, అసలు passive voice మనం ఎప్పుడు వాడతాం, passive voice రాయాలంటే సెంటెన్సెస్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. యాక్టివ్ వాయిస్ అంటే మనకి సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద వర్బ్, డూయర్ ఆఫ్ ద యాక్షన్, డూయర్ ఆఫ్ ద వర్క్, కర్త యాక్టివ్గా ఉంటాడు. షీ క్లీన్డ్ ద రూమ్ ఎస్టర్డే. ఇక్కడ సబ్జెక్ట్ యాక్టివ్గా ఉండడం అంటే మనం సబ్జెక్ట్ని సెంటర్గా చేసుకుని సెంటెన్స్ రాయడం జరుగుతుంది. మనకి మెయిన్ ఫోకస్ సబ్జెక్ట్ మీద ఉంది. షీ క్లీన్డ్ ద రూమ్ ఎస్టర్డే. ఇక్కడ మనకి ఈ రూమ్ ఎవరు క్లీన్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు షీ క్లీన్డ్ ద రూమ్ ఎస్టర్డే అని చెప్తాం. మనకి రూమ్ క్లీన్ అవ్వడం మాత్రం ఇంపార్టెంట్, ఎవరు చేశారు ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు ద రూమ్ వాజ్ క్లీన్డ్ ఎస్టర్డే అని చెప్తాం. సో ఆ విధంగా ఇక్కడ సబ్జెక్ట్ షీ అనేటువంటిది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేటువంటిది రూమ్, ఎందుకంటే ఈమె రూమ్ క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ అనేటువంటిది వర్బ్. షీ క్లీన్ ద వర్బ్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, ఎస్విఓ ఆర్డర్లో మనం ఇంగ్లీష్లో సెంటెన్సెస్ రాయడం జరుగుతుంది. పాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ కి ప్రయారిటీ ఇస్తాం. మనకి ఆబ్జెక్ట్ రూమ్ క్లీన్ అవడం ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి రూమ్ ముందర పెట్టి రాస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ ముందర వస్తుంది, తర్వాత క్లీన్ అనేటువంటి వర్బ్ వస్తుంది, తర్వాత ఎస్టర్డే వస్తుంది. ఈ వర్బ్ ముందర మనకి హెల్పింగ్ వర్బ్ వర్డ్స్ హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఏవో సందర్భానుసారంగా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ బట్టి అవి మారుతూ ఉంటాయి. ఆ విధంగా మనకి సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి సబ్జెక్ట్ యాక్టివ్ గా ఉంటే అది యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ కనుక యాక్టివ్ గా లేక పాసివ్ గా స్తబ్దుగా చివరిలో ఉంటే అది పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఇన్వైటెడ్ 100 people టు ద వెడ్డింగ్. దే ఇన్వైటెడ్ 100 people టు ద వెడ్డింగ్. ఇక్కడ మనకి వెడ్డింగ్ కి వాళ్ళు పిలిచారంటున్నాం. ఎవరండి పెళ్లికి పిలుస్తారు, ఎవరికి పెళ్లి అయితే వాళ్ళకి పిలుస్తారు కాబట్టి పెళ్లికి పిలుస్తారంటే పెళ్లి వాళ్ళే పిలుస్తారని మనకు అర్థమైపోతుంది. కాబట్టి దే ఇన్వైటెడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాదు, ఇన్వైట్ చేయడం ఎంతమందిని ఇన్వైట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని ముందర పెట్టుకొని మనం సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి 100 people were invited to the wedding. ఇదైతే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి పాసివ్ వాయిస్ లో కూడా మనం సింపుల్ పాస్ట్ రాస్తాం. అందువల్ల వర్ ఇన్వైటెడ్ అనేటువంటిది రాయడం జరిగింది. దే అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్, ఇన్వైటెడ్ అనేటువంటిది వర్బ్, 100 people అనేటువంటిది ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ని మనం ముందర పెట్టి సబ్జెక్ట్ ని ఇక మనం ఇక్కడ వాడట్లేదు. ఎందుకంటే పాసివ్ వాయిస్ రాసేటప్పుడు సబ్జెక్ట్ అవసరమైతే రాస్తాం, లేకపోతే 100 people were invited to the wedding అంటే సరిపోతుంది. 100 people were invited to the wedding by them అంటే అది ఇంకా అవసరం లేదు మనకి. కాబట్టి వెడ్డింగ్ పిలిచేది పిలవాలి కాబట్టి మనం దాన్ని సబ్జెక్ట్ని డిలీట్ చేసేస్తాం. కొన్ని సందర్భాల్లో అవసరం అనుకుంటే మనం బ్రాకెట్లో బై దెమ్ అని రాస్తాము అనమాట, అర్థం అవ్వడానికి. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ లో ఇన్వైటెడ్, పాసివ్ వాయిస్కి వచ్చేసరికి అది వర్ ఇన్వైటెడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వర్ అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ లోని సెంటెన్స్ కనుక. ఒకసారి వివిధ రకాల టెన్సెస్ లో ఏ విధంగా సెంటెన్స్ చేంజ్ అవుతుందో మనము చూద్దాము. వెన్ వి యూజ్ ద పాసివ్ వాయిస్, అంతకంటే ముందర అసలు పాసివ్ వాయిస్ అనేది మనం ఎప్పుడు వాడతాం. మీకు డౌట్ వస్తుంది, యాక్టివ్ వాయిస్ లో రాయొచ్చు కదా, మళ్ళీ పాసివ్ వాయిస్ లో కూడా రాసుకుని గ్రామర్ ఏదో ఒక ఎక్స్ట్రా చాప్టర్ పెట్టుకుని మళ్ళీ దీని మీద మార్కులు ప్రశ్నలు ఎందుకు ఈ తలకాయ నొప్పంతా అన్ని యాక్టివ్ వాయిస్ లో రాసేసుకుంటే తేలిగ్గా ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు. ఇదే మన తెలుగులో కూడా కర్తరి వాక్యం, కర్మణి వాక్యం అని కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ అనేటువంటిది పాసివ్ వాయిస్ ఉంది. ఏ లాంగ్వేజ్ అయినా మన ఇంపార్టెన్స్ సబ్జెక్ట్ కా ఆబ్జెక్ట్ కా అనే దాన్ని బట్టి మనకి పాసివ్ వాయిస్ ఉంటుంది. వెన్ వీ వాంట్ టు ఫోకస్ ఆన్ ద యాక్షన్ అండ్ నాట్ who did it or what did it.
మనకి పని ముఖ్యము అనుకునేటప్పుడు ఎవరు చేశారు అనేటువంటిది ముఖ్యం కాదనుకునేటప్పుడు ప్యాసివ్ వాయిస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ ఆఫర్డ్ ఎ జాబ్. ఐ హ్యావ్ బీన్ ఆఫర్డ్ ఏ జాబ్. నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ ఇచ్చారన్నది ముఖ్యం, కానీ నాకు ఎవరు జాబ్ ఇచ్చారన్నది ముఖ్యం కాదు. కాబట్టి ఐ హ్యావ్ బీన్ ఆఫర్డ్ ఏ జాబ్ అని రాస్తాం. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ రాస్తేనే అందంగా ఉంటుంది. అలాగే నా కారు పోయిందని చెప్పాలనుకున్నాను అనుకోండి, దొంగలే కదా, దొంగలాడేది దొంగలే కదండి, మళ్ళీ దొంగలాగా థీవ్స్ స్టోలెన్ మై కార్ అని మనకు చెప్పాల్సిన పని లేదు. అందువల్ల మై కార్ వాజ్ స్టోలెన్ ఇది మనకి ప్యాసివ్ వాయిస్లు ఉంటేనే సెంటెన్స్ ప్రాపర్గా ఉంటుంది. దొంగలాడింది దొంగలే కాబట్టి మళ్ళీ మనం దొంగల గురించి రాయక్కర్లేదు. కాబట్టి ఆబ్జెక్ట్ అయినటువంటి మై కార్ని మనం ముందర పెట్టుకుని రాస్తాం. మై కార్ వాజ్ స్టోలెన్ అని ప్యాసివ్ వాయిస్లో రాయాలి. ఐ హ్యావ్ బీన్ ఆఫర్డ్ ఎ జాబ్, మై కార్ వాజ్ స్టోలెన్. అండ్ వెన్ వీ డోంట్ నో హూ did the action, what did the action, or when it is very obvious. మనకి తెలియని పక్షంలో కొన్నిసార్లు మనకి దొంగలాడతాం తెలుసు కానీ ఏ దొంగ తెలియదు, లేకపోతే ఎవరు దొంగలాడారో తెలియదు. అలాంటప్పుడు కూడా మనం మై కార్ వాజ్ స్టోలెన్ అని చెప్తాం, కానీ ఎవరో మనకు ఫలానా వ్యక్తి అని చెప్పలేం. కాబట్టి ప్యాసివ్ వాయిస్లో రాసుకోవడం జరుగుతుంది. ఇంకా when we use the passive voice, who or what causes the action is often unknown or unimportant. ఈ పనిని చేసిన వాళ్ళెవరో మనకి తెలియదు అనుకున్నా, చేసిన వాళ్ళెవరో మనం చెప్పడం ఇష్టం లేకున్నా, లేకపోతే అది ఇంపార్టెంట్ కాదనుకున్నా, ఆ సందర్భంలో మనం సబ్జెక్ట్ని డిలీట్ చేస్తాం. కాబట్టి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ సెంట్రల్గా మనం సెంటెన్స్ రాస్తాం. కాబట్టి ప్యాసివ్ వాయిస్ వాడతాం. ద థీవ్స్ వర్ అరెస్టెడ్. ది పోలీస్ అరెస్టెడ్ ది థీవ్స్. ఇక్కడ పోలీసే కదా, దొంగలు పట్టుకునేది పోలీసులే కాబట్టి మళ్ళీ మనం పోలీసులు పట్టుకున్నారని రాయక్కర్లేదు. ద థీవ్స్ వర్ అరెస్టెడ్ అంటే సరిపోతుంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడిన అవసరం లేదు. అందువల్ల ఇది ప్యాసివ్లో రాసుకోవడం జరిగింది. ఆర్ ది రూమ్స్ క్లీన్ ఎవ్రీ డే. ఇక్కడ ఎవరో ఇన్స్పెక్షన్కి వచ్చారో అడుగుతున్నారు, రూమ్స్ రోజు క్లీన్ చేస్తున్నారని అడిగారు అనుకోండి, అది రూమ్స్ క్లీన్ అవుతున్నాయా లేదా అనేదే మనకి ఇంపార్టెంట్. ఎస్ ద రూమ్స్ వర్ క్లీన్ ఎవ్రీ డే ఆర్ ఎస్ ద రూమ్స్ ఆర్ క్లీన్ ఎవ్రీ డే అంటే మనకు సరిపోతుంది తప్పించి పలానా వ్యక్తి లేదా స్వీపరో లేకపోతే పలానా ఆయమ్మ క్లీన్ చేసిన చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హూ క్లీన్స్ దెమ్, బట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ ఇఫ్ దే ఆర్ క్లీన్. రూమ్స్ క్లీన్గా ఉండడం మాత్రమే మనకి ఇంపార్టెంట్, ఎవరు క్లీన్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు. When we use the passive voice, if we want to mention the agent, we just add by at the end of the sentence. సరే, ఒకవేళ ప్యాసివ్ వాయిస్ మనం రాసాం, అందులో మనకి సబ్జెక్ట్ కూడా అవసరమైందంటే ఎవరు చేశారో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవరు చేశారో చెప్పదలుచుకున్నాం అనుకోండి, అప్పుడు మనం బై అనేటువంటి ప్రిపోజిషన్ యాడ్ చేస్తే సరిపోతుంది. దిస్ హౌస్ వాజ్ బిల్ట్ అంటే ఇల్లు కట్టారు, ఎవరు కట్టారండి? by my grandfather. Taj Mahal was built by Shah Jahan. ఈ విధంగా దిస్ హౌస్ వాజ్ బిల్ట్ బై మై గ్రాండ్ ఫాదర్. ఈ బై అని యాడ్ చేసి మనం సబ్జెక్ట్ ఇక్కడ రాయడం జరుగుతుంది. ప్యాసివ్ వాయిస్ లో మనం సెంటెన్స్ రాయడానికి స్ట్రక్చర్ లో బి ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ని మనం వాడడం జరుగుతుంది. బి ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ని మనం వాడతాం. ప్యాసివ్ వాయిస్ లో ఏ టెన్స్లో కానీ, ఫ్యూచర్లో కానీ, ప్రజెంట్లో కానీ, పాస్ట్లో కానీ మనం వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని వాడతాం. దాని ముందర వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ బట్టి మనకి టెన్స్ అనేటువంటిది సూచించడం జరుగుతుంది, మారడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. మనం ప్యాసివ్ వాయిస్లో అన్ని టెన్స్లు ఉండవు, మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి ప్యాసివ్ వాయిస్లో ఉండవు. కాబట్టి ముఖ్యమైనటువంటి ఈ ఆరింటి గురించి మనం చూద్దాం. సింపుల్ ప్రెజెంట్లో ఈజ్ ఆర్ పాస్ట్ పార్టిసిపల్ బిల్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే V3 పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ బిల్ట్ అన్ని టెన్స్లో అది ఉంది, కాబట్టి మీకు ఈజీ అయిపోయింది. సో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్ ప్రెజెంట్ అయితే ఈజ్ ఆర్ వాడతాం, అదే సింపుల్ పాస్ట్ అయితే వాజ్ వార్ వాడతాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడతాం. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ బీన్ వాడతాం. ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే ఈజ్ బీయింగ్ ఆర్ బీయింగ్ వాడతాం. పాస్ట్ కంటిన్యూస్ అయితే వాజ్ బీయింగ్ వర్ బీయింగ్ వాడతాం. సరే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈజ్ ఎప్పుడు వాడాలి, ఆర్ ఎప్పుడు వాడాలి అని. ఈజ్ కి పాస్ట్ ఫామ్ వాజ్, కాబట్టి ఈజ్ వాజ్ సింగులర్ తర్వాత వాడతాం. ఆర్ అండ్ వర్ ప్లూరల్ తర్వాత వాడతాం. అలాగే ఐ పక్కన కూడా మనం ఆర్ అండ్ వర్ వాడతాం. ఇంకా ప్రత్యేకమైన సందర్భాల్లో ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు, దేవుడు ఇలా మనం సూచించేటప్పుడు కూడా ఆర్ అండ్ వర్ అనేటువంటి మనం వాడడం జరుగుతుంది. అలాగే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఇవన్నిటివి
ఎలా వాడతామంటే ప్లూరల్కి అయితే హ్యావ్ బీన్ వాడతాం. అలాగే ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ పక్కన మనం హ్యావ్ వాడడం జరుగుతుంది. మిగతా సింగులర్స్కి మనం హ్యాస్ బీన్ వాడతాం. పాస్ట్ టెన్స్లో అన్నింటికీ కూడా సింగులర్ ప్లూరల్ అన్నింటికీ కూడా అన్ని పర్సన్లో కూడా హ్యాడ్ బీన్ వాడడం జరుగుతుంది. సో ఈజ్ ఆర్ లాగేనే ఇక్కడ ఈజ్ బీయింగ్, వాజ్ బీయింగ్ అండ్ ఆర్ బీయింగ్, వర్ బీయింగ్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. హౌసెస్ ఆర్ బిల్ట్ ఎవ్రీ డే, ప్రతిరోజు ఇల్లు నిర్మించబడుతూ ఉంటాయి. అవర్ హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 1990. ఇది సింపుల్ ప్రెజెంట్, నిత్య సూత్రం అంటే రోజు ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టుబడుతూ ఉంటాయి కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ వాడడం జరిగింది. కానీ ఈ పర్టికులర్ హౌస్, మా హౌస్ మాత్రం 1990లో కట్టామని చెప్తున్నాం కాబట్టి అవర్ హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 1990. ఇక్కడ ఎవరు కడతారండి? కడితే మా నాన్నగారో మా తాతగారో కట్టారని చెప్తాం కాబట్టి అది అవసరం లేదు, మన ఇల్లు మనమే కట్టుకుంటాం కాబట్టి అవర్ హౌస్ వాజ్ బిల్ట్ అని సరిపోతుంది. మనం సీరియస్గా ఇక్కడ యాక్టివ్ వాయిస్లో రాసేసి మేస్త్రీలు కట్టారండి, కూలీలు కట్టారండి చెప్పక్కర్లేదు కాబట్టి ఇలా రాసుకుంటే సరిపోతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హిజ్ హౌస్ హ్యాస్ బీన్ బిల్ట్ ఫర్ 2 years. ఈ మధ్యనే కంప్లీట్ అయింది, గత 2 సంవత్సరాలుగా కడుతున్నారు, యాక్షన్ పూర్తయిందని చెప్పేటప్పుడు మనం హౌస్ హ్యాస్ బీన్ బిల్ట్ ఫర్ 2 years అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇల్లు కడుతూనే ఉన్నారు అనుకోండి, అవర్ హౌస్ ఈజ్ బీయింగ్ బిల్ట్ రైట్ నౌ, ఇప్పుడు ఇల్లు కట్టబడుతూ ఉంది. పాస్ట్ కంటిన్యూస్, వెన్ ద హౌస్ వాజ్ బీయింగ్ బిల్ట్ ఎ నాస్టీ యాక్సిడెంట్ హ్యాపెండ్. మా ఇల్లు కట్టబడుతూ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది అని మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం పాసివ్ వాయిస్ వాడేటప్పుడు సంబడి, దే, పీపుల్, ఎందుకంటే మనకి ఇక్కడ డూయర్ సబ్జెక్ట్ ఎవరు పని చేస్తారో తెలియదు కాబట్టి మనం దే అని, పీపుల్ అని, సంబడి, సమ్మన్ అని రాస్తూ ఉంటాం. దే ఎంప్లాయ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఇక్కడ వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నియమించుకున్నారని చెప్పే బదులు పాసివ్ వాయిస్లో హ్యాపీగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ అపాయింటెడ్ బై దెమ్, బై అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ అపాయింటెడ్ అంటే సరిపోతుంది. ఇంకా మనం బై దెమ్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సంబడి, దే, పీపుల్, వైట్ పాసివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, సంబడి స్టోల్ మై బైక్ వైల్ ఐ వాజ్ డూయింగ్ ద షాపింగ్. సో మై బైక్ వాజ్ స్టోలెన్ వైల్ ఐ వాజ్ డూయింగ్ ద షాపింగ్. వైల్ ఐ వాజ్ డూయింగ్ ద షాపింగ్, కామా, మై బైక్ వాజ్ స్టోలెన్, ఇలా అయినా మనం రాసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ టు మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సెంటర్ యూట్యూబ్ ఛానల్. ప్యాసివ్ వాయిస్ అండ్ యాక్టివ్ వాయిస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయొచ్చు. ఐ విల్ రెస్పాండ్ టు దెమ్. అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్.